యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నీవు నీతిగల దానవై స్థాపింపబడిదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. నా సహోదరి సహోదరులారా, నేడు నీవు దేవునికి దూరంగా జీవించటం వలన నీ జీవితం పాడైపోయిందా? అనగా ఒక అపరాధిగా, అనాథగా మారిపోయావా? నీ జీవితం ఆవేదనతో, అవమానముతో నిండిపోయిందా? అయితే ఈ సందేశం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని మార్చాలని. కాబట్టి నేడే నీవు ఉన్న పాటున ఆయన యుద్ధకు వస్తే ఆయన నిన్ను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా స్థిరపరుస్తాడు. నీతో ఉన్న దేవుడు గొప్ప శక్తిమంతుడు అని ముందు గుర్తించు. నీ శత్రువులపై జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేయడానికే దేవుడి వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నారు. నీ బలముతో నీ శత్రువుని జయింపలేకపోవచ్చు. నాకంటూ ఎవరు లేదే, నాకైతే బలము లేదే, ఆర్థిక స్తోమత లేదే, వీరిపై జయం పొందడానికి నాకైతే జ్ఞానము లేదే, మనుష్య బలం లేదే అని నీవు అనుకోవచ్చు. అవన్నీ వ్యర్థమే. కానీ నీతో ఉన్న దేవుడు భయంకరమైన పరాక్రమశాలి అని ముందు గుర్తించు. శత్రువులు నీ జోలికి రాకుండా సమాధానము కలుగు చేసి నిన్ను విమోచించు దేవుడు ఆయన. యెహోవా నా పక్షముండగా నాకు విరోధి లేదు అని నీవు చెప్పాలి. నిన్ను సిగ్గుపడనీయక నిన్ను తరుము వారిని సిగ్గుపరచు దేవుడు ఆయన. శత్రువులు విషయమై నీ కోరిక దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ ఎదుట దేవుడు శత్రువులని నలగగొట్టబోతున్నాడు. భయపడకు. నీ శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. గొప్ప దేవుని కలిగిన నీవు ఇక నువ్వెందుకు భీతి చెందుతున్నావు? నీ మీద యుద్ధము చేదురు, కానీ వారు జయింపరు. దేవుడు నీతో ఉండి జయాన్ని అనుగ్రహించిపోతున్నాడు. కనుక ధైర్యముతో ఉండు. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పచెప్పు. నీవు పోరాడదానికన్నా నీతో ఉండి పోరాడు దేవునికి నీ వ్యాజ్యాన్ని నువ్వు అప్పచెప్పినట్లయితే గొప్ప విజయాన్ని నువ్వు పొందవు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.